అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆగస్టు 1, 2, 3, 4 తేదీలలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా చెప్పాలంటే ఇది నక్క తోక తొక్కినట్టే. అదృష్టం నేరుగా మీ ఇంటి గుమ్మానికి వస్తుంది. అయితే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మనసారా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభరాశి వారు స్థిరత్వం, నమ్మకతతో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు. మీరు ఓర్పు, పట్టుదల, కష్టపడి ముందుకు సాగే స్వభావం కలవారు. భౌతిక ప్రపంచంతో మీకు ఒక గాఢమైన అనుబంధం ఉంటుంది. సుఖం, ఆనందం ఇవన్నీ మీరు హృదయపూర్వకంగా ఆస్వాదించగలుగుతారు. ప్రకృతిని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు, సహజ సౌందర్యాన్ని గౌరవిస్తారు. మీరు నమ్మదగిన స్నేహితులు మరియు బలమైన భాగస్వాములు, అంతేకాదు ఇతరులకు అండగా నిలబడే వ్యక్తులని చెప్పవచ్చు. మీ ఆర్థిక అవగాహన చాలా బలంగా ఉంటుంది. దీనివల్లే మీకు స్థిరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది. మీరు నిర్ణయాలు తీసుకోవడంలో నెమ్మదిగానే ఉంటారు, కానీ ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చేవారు కాదు. ఈ స్థిరత్వం, నిశ్చయంతో కూడిన దృక్పథం మీ జీవితంలో ఎన్నో విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక వృషభరాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ. దేనినైనా నిలబెట్టే శక్తి కూడా మీలో ఉంది. వృషభరాశి వారు సహనశీలులు. చాలా ధైర్యంగా, స్థిరంగా వ్యవహరిస్తారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్పు చేయటం చాలా కష్టం. వారి జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఆర్థిక భద్రత వారికి చాలా ముఖ్యమైంది. పనిపట్ల నిబద్ధత ఉంటారు. ఎటువంటి పని అయినా నిశ్శబ్దంగా కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తారు. వారు ఎంతో రసికులు. మంచి ఆహారం, సంగీతం, ప్రకృతి వీటిని ఆస్వాదించడానికి ముందుంటారు. ప్రేమలో నమ్మకంగా ఉంటారు. ఒక్కసారి ప్రేమిస్తే మనసు నిండా అంకితం చేస్తారు. అయితే అహంకారం తక్కువగా ఉండదు. తమ అభిప్రాయాన్ని మార్చటానికి సిద్ధంగా ఉండరు. కొంచెం అహంకారంగా, ఒప్పుకోలేని స్వభావమున్నా హృదయం మాత్రం మంచిదే. స్నేహితుల కోసం ఏదైనా చేయగలరు. కుటుంబం కోసం ఎన్నడూ వెనుకడుగు వేయరు. అలాగని తాత్కాలిక ఉత్సాహంతో పనిచేయరారు. స్థిరంగా ఆలోచించి దృఢంగా ముందడుగు వేస్తారు. వృషభరాశివారు ఒకసారి ఏ నిర్ణయం తీసుకుంటే దానిపై నమ్మకంగా ఉండిపోతారు. వాళ్ల అభిప్రాయాన్ని మార్చించటం చాలా కష్టమే. కాని అదే స్థిరత వాళ్ల బలమూ కూడా. ఎవరైనా వారిమీద విశ్వాసం పెట్టారు అంటే ఆ విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలో వాళ్లకెంతో బాగా తెలుసు. నమ్మకం కోసం శ్రమించటమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడంలో నిపుణులు కూడా. సాధారణంగా శాంతంగా కనిపించే వృషభరాశివారు ఆలోచనల పరంగా మాత్రం చాలా లోతుగా ఉంటారు. వారిని పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే ఒక గొప్ప పుస్తకాన్ని చదివినట్టే. కళాప్రేమ వాళ్లలో సహజంగా ఉంటుంది. అందం, శ్రేణి, శాంతి వాతావరణం వీళ్ళు ఇష్టపడే విషయాలు. వాళ్లు ఎవరి సహాయం అడగరు కాని ఒక్కసారి స్నేహం చేశారంటే ఆ బంధాన్ని జీవితాంతం పక్కన పెట్టరు. వాళ్లలో ఓ భద్రత భావన ఉంటుంది. కుటుంబం కోసం చేయాల్సినదే చేస్తారు, ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉంటారు. కొంచెం మొండితనముంటుంది. అయితే అది స్వార్థం వల్ల కాదు, వాళ్ల నమ్మకాన్ని ఎవరూ బలహీనంగా తీసుకోకూడదనేదే వారి ఆలోచన. తాము ప్రేమించే వాళ్లకోసం ఎంతో శ్రద్ధగా, నిశ్శబ్దంగా కష్టపడతారు. ఎక్కువగా మాటల్లో చూపించరు కాని వాళ్ల ప్రేమ ఆచరణలో కనిపిస్తుంది. వాళ్లకి ఊహలకు మించిన ఓ భయంకరమైన సహనం ఉంటుంది. కాని దాన్ని పరీక్షించే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. వృషభరాశివారు మనస్సులోనైతే బలంగా, బయట ప్రవర్తనలో శాంతంగా ఉంటారు. ఇదే వాళ్ల ప్రత్యేకత. ఇక ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 1, చంద్రుడు ఈ రోజు మీ బుధాదిత్య యోగం కలిగిన స్థానం వైపే ప్రయాణిస్తున్నాడు. దీనివలన మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలకు అందరి నుండి గౌరవం లభిస్తుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే మీ మాట విన్న తర్వాత పరిష్కారం వైపుకు దారితీస్తుంది. ఆర్థికంగా చూస్తే గ్రహ దృష్టి లాగా స్థానంపై ఉండటం వలన కొన్ని ఆకస్మికంగా వచ్చే ఆదాయ మార్గాలు కలగవచ్చు. పాత వేచి ఉన్న డబ్బులు వచ్చే అవకాశముంది. బడ్జెట్ని సర్దుబాటు చేస్తూ ఖర్చులు తగ్గించే పనిలో నువ్వు చురుకుగా వ్యవహరిస్తావు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు అతి శ్రద్ధగా ఉండాలి. కొన్ని పనుల్లో జాప్యం వల్ల ఉన్నతుల నుండి విమర్శలు రావచ్చు. ఒకే పనిని 2 సార్లు చెక్ చేయడం మంచిది. కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి యథాకాలంలో మంచి సమాచారం లభించవచ్చు. వ్యాపారవేత్తలకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. పాత క్లయింట్స్ నుండి కొంత ఆర్డర్ రద్దు కావడం వల్ల మనస్సులో చిన్న నిరుత్సాహం కలగవచ్చు. అయితే నెమ్మదిగా మళ్లీ జోరు వస్తుంది. భాగస్వామ్యాలలో స్పష్టత అవసరముంటుంది. ప్రేమ విషయాల్లో భాగస్వామితో
సంభాషణలు మరింత లోతుగా సాగుతాయి. ఒకరిపై మరొకరికి గౌరవం పెరుగుతుంది. కొంతమందివారు మనస్సులో ఉన్న విషయాన్ని వెలిబుచ్చి సానుకూల స్పందన పొందే అవకాశముంది. వివాహితులకు మధ్యలో వచ్చిన చిన్న అపోహలు తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. పిల్లల అభివృద్ధిపై మంచి వార్తలు వినిపించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ రోజు మీరు బాగానే ఉంటారు. కానీ ఒత్తిడి వల్ల తలనొప్పులు లేదా అలసట తలెత్తే అవకాశముంది. కొంత విశ్రాంతి తీసుకుంటే మానసికంగా లైట్గా ఫీలవుతావు. విద్యార్థులకు ఈ రోజు ఫోకస్ అవసరం. మేజర్ సబ్జెక్ట్స్ పట్ల ఆసక్తి తగ్గినట్టుగా అనిపించవచ్చు. కాని మెంటర్ గైడెన్స్ తీసుకుంటే దారి సులభంగా దొరుకుతుంది. పరీక్షల గోలల పట్ల ఆందోళన పడకపోవాలి. ప్రయాణాలకు అనుకూలత ఉంది. అయితే ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచాలి. ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయం అవుతుంది. నిన్నటి రోజుల కంటే ఈ రోజు కొంత మెరుగైన ఫీలింగ్ వస్తుంది. ఉదయం నెమ్మదిగా మొదలైన మధ్యాహ్నం తరువాత శుభవార్తలు వినబోతావు. ముఖ్యంగా ఆర్థిక, కుటుంబ రంగాల్లో ఈ రోజు నువ్వు పసిగట్టినట్లుగా వ్యవహరిస్తే చిన్న అవకాశాలు కూడా గొప్ప విజయాలకి మారతాయి. పరిహారం కోసం ఈ రోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని పఠించడం మంచిది. తెల్లని వస్త్రంలో పసుపు కుంకుమ కలిపి దీపారాధన చేయాలి. భక్తితో చేసిన ప్రార్థన ఫలితాన్నిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు ఒక విభిన్నమైన అనుభవం ఎదురవుతుంది. ఉదయం నుండే మనస్సులో ఒకింత ఆందోళన ఉంటుంది. కాని బయటకు చూపించకుండా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో ఎవరో ఇద్దరు పెద్దలు లేదా శ్రద్ధగల స్నేహితులు కలిసి ముందుకు వచ్చి చేతులు జోడించి నిన్ను ఒక ముఖ్యమైన విషయానికి ఒప్పించాలనుకుంటున్నారు. వారు చేస్తున్న ఆ ప్రవర్తన మామూలు కాదు. అది గౌరవంగా, ప్రేమగా నిన్ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం. వారు నిన్ను చూసే విధానంలో నచ్చిన అభిమానం కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఒక వివాహ సంబంధం లేదా ఒక సహకార పని కావచ్చు. నీవు ఊహించని విధంగా వారు ముందుకు వచ్చి చేతులు జోడించడం వల్ల హృదయం కొంచెం కలవరపడుతుంది. కాని వారి కళ్లలో ఉన్న నిజాయితీని చూసిన తర్వాత నీవు కొంత నిశ్చలంగా ఆలోచించడం మొదలు పెడతావు. ఈ సంఘటన నీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన దశను సూచిస్తుంది. నీవు ఎప్పుడూ కలగనిది నిజంగా జరుగుతుందా అనే ఆలోచనలో పడతావు. ఒకవేళ వారు చేసే ఆ ప్రణిపాతం వెనుక నిజమైన ప్రేమ, గౌరవం ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజువారీ ఈ కదలిక నీపై ఒక భావోద్వేగ ప్రభావం చూపుతుంది. నీవు తేల్చుకునే నిర్ణయం ఎంతో ముఖ్యం. అలాగని తొందరపడకుండా, సున్నితంగా, హృదయంతో ఆలోచించి ముందుకు పోవాలి. గ్రహస్థితులను బట్టి చూస్తే వృషభరాశి వారికి ఆగస్టు 2 తేదీ మిశ్రమ ఫలితాలు చూపించబోతున్నాయి. కుటుంబ వాతావరణంలో కొంత ఉత్కంఠ చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న వాదనలు కలగొచ్చును. అయినప్పటికీ నీవు మాటల్లో సర్దుబాటు చేసుకుంటే సానుకూలంగా మలుచుకోవచ్చు. పెద్దల సలహాలను పాటిస్తే శాంతి నెలకొంటుంది. ఆర్థికపరంగా అదుపులో ఉండే రోజు. ఖర్చులు తక్కువగా ఉండే అవకాశమున్నా ఊహించని ఖర్చులు రావొచ్చును. కొనుగోళ్ల విషయంలో జాగ్రత్త అవసరం. అప్పుల విషయంలో ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకూడదు. ఉద్యోగ రంగంలో అశాంతి కలగవచ్చు. సహచరులతో మినహాయింపులేని శ్రద్ధ అవసరం. ఎదుటివారి మాటల్లో అర్థం చేసుకోకుండా స్పందించవద్దు. కొత్త పనుల బాధ్యతలతో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఓపికగా వ్యవహరిస్తే మంచిదే. వ్యాపార వృద్ధికి తగిన అవకాశం కనిపించవచ్చు. చిన్న మార్పుల ద్వారా నూతన మార్గాలు తెరుచుకోవచ్చు. అయితే భాగస్వామ్య వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత పాటించాలి. కాంట్రాక్టుల్లో సంతకాలకు ముందు జాగ్రత్తగా చదవాలి. ప్రేమ విషయంలో నీవు చెప్పే మాటలు ఎంతో విలువైనవిగా నిలుస్తాయి. నిన్ను నమ్మే వ్యక్తికి నీ మనస్సు నిబద్ధతగా ఉండేలా ప్రవర్తించు. చిన్న అనుమానాలు సంబంధాలను దెబ్బతీయవచ్చు కాబట్టి క్లారిటీ అవసరం. కొత్తగా ప్రేమలో పడేవారికి మంచి సందర్భం ఏర్పడే సూచనలు ఉన్నాయి. వివాహమైనవారు తమ జీవిత భాగస్వామితో స్వల్ప గొడవలు కలిగి ఉండొచ్చు. కాని ప్రేమతో మాట్లాడితే సంబంధం మళ్లీ బలపడుతుంది. అనవసరంగా పాత విషయాలు తవ్వి తక్కువ చేసుకోవద్దు. ఆరోగ్యం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవవచ్చు. ఒత్తిడి, మానసిక ఆందోళనలు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ప్రశాంతత కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం మంచిది. సరైన భోజన శైలి పాటించు. విద్యార్థులకు కాస్త అలసట ఉండొచ్చు. కాన్సంట్రేషన్ తగ్గే ప్రమాదం ఉంది. కావున చదువులో మూడ్ కాపాడుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకోవాలి. పాత విషయాలను రివైజ్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో అనుకోని మార్పులు రావొచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత ప్రయాణాలు వాయిదా పడే అవకాశముంది. వృత్తి సంబంధిత ప్రయాణాల్లో కూడా అప్రమత్తత అవసరం. ఇటునుంచి వచ్చే 3 రోజుల్లో కొన్ని శుభవార్తలు విన్న అవకాశం ఉంది. ఎవరి గురించి అనుకుంటున్నావో వారు నిన్ను సంప్రదించే అవకాశం ఉంది. మదిలో ఉన్న కోరిక నెరవేరే సూచనలున్నాయి. పరిహారంగా నువ్వు గురువారం సాయంత్రం ఒక నారింజ పువ్వుతో దత్తాత్రేయ స్వామి వద్ద అర్చన చేయడం మంచిది. నామస్మరణ చేయటం, పసుపు రంగు వస్త్రధారణ చేయడం సానుకూల ఫలితాలు ఇస్తాయి.
వృషభరాశి వారికి ఆగస్టు 3న గ్రహాల ప్రాతిపదికన వచ్చే ఫలితాలు తెలుసుకుందాం. బృహస్పతి మేషరాశిలోని 12వ ఇంటిలో కొనసాగుతున్నాడు. ఇది వ్యయస్థానం. ఇది చూసేటప్పుడు అనవసర ఖర్చులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు, చికిత్స ఖర్చులు, కుటుంబానికి సంబంధించిన అజ్ఞాత ఖర్చులు రావచ్చు. అయితే ఈ వ్యయాలన్నీ కొంతమేర ఉపయుక్తమైనవే ఉంటాయి. భక్తి మరియు సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి ఉంటుంది. శని స్వరాశిలో కుంభరాశిలో 10వ ఇంటిలో ఉన్నాడు. ఇది ఉద్యోగ జీవితం, ప్రతిష్టను సూచించే స్థానం. ఈ స్థితిలో శని మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. ఉన్న ఉద్యోగంలో స్థిరత పెరుగుతుంది కానీ కష్టంతో కూడుకున్నది. పనిలో శ్రమ ఎక్కువైనా ఫలితం విలువైనదిగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. అయినా నిదానంగా ఫలితాలు ఇచ్చే శనిగ్రహం కాబట్టి ఓర్పుగా ఉండాలి. రాహు మీ లగ్న రాశిలోనే అనగా వృషభరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఇది కొన్నిసార్లు మానసికంగా అయోమయాన్ని కలిగించే అవకాశముంటుంది. కొత్త ఆలోచనలు, సాహసాలు ముందుకు తెస్తాడు. కాని పాత పద్ధతులు వదిలి కొత్త మార్గాలవైపు లాగవచ్చు. శారీరక ఆరోగ్యంపై కొంత బాగొద్దు అని సూచిస్తుంది. తక్కువ విశ్రాంతి, తినే అలవాట్లను గమనించాలి. కేతు స్కార్పియోలో 7వ ఇంటిలో ఉన్నాడు. ఇది భాగస్వామ్యాలు, జీవన భాగస్వామిపై ప్రభావం చూపుతుంది. కొందరికి విడిపోవాలని అనిపించేలా భావోద్వేగాలు తలెత్తవచ్చు. కాని ఈ సమయంలో సహనంగా వ్యవహరించాలి. వ్యాపార భాగస్వామ్యాల్లో అవగాహన అవసరం. సూర్యుడు కర్కాటక రాశిలో 3వ ఇంటిలో ఉన్నాడు. ఇది శక్తి, ఆత్మవిశ్వాసానికి సూచిక. మీలో ధైర్యం, స్పష్టత పెరుగుతుంది. మంచి అనుభవాలవైపు అడుగులు వేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రయాణాలు, సన్నిహితులతో బంధం బలపడటం జరుగుతుంది. బుధుడు కూడా కర్కాటక రాశిలో 3వ ఇంటిలో ఉన్నాడు. ఇది కమ్యూనికేషన్, లైన్తో సంబంధించిన పనులకు మంచి కాలం. రచన, చదువు, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కాని కాంతార్థ వచనాలు తప్పుగా అర్థమవకుండా ఉండాలంటే స్పష్టంగా మాట్లాడటం మంచిది. శుక్రుడు కర్కాటక రాశిలో 3వ ఇంటిలో శుక్రచారి స్థితిలో ఉన్నాడు. ఇది మీ మాటలకు ఆకర్షణను ఇచ్చేలా ఉంటుంది. అయితే శుక్రచారి వల్ల కొన్నిసార్లు ప్రేమ సంబంధాల్లో ఊహలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పష్టత అవసరం. చంద్రుడు అప్పటికప్పుడు రాసులు మార్చే గ్రహం కాబట్టి ఆ రోజు ఉదయం మరియు సాయంత్రం పరిణామాలను చూసి ప్రభావం తేలుతుంది. ఉదయానికి అనుకూలంగా ఉన్నా సాయంత్రం భావోద్వేగం ఎక్కువగా ఉండేలా ఉంటుంది. మంగళుడు కర్కాటక రాశిలో 3వ ఇంటిలో ఉన్నాడు. ఇది శక్తివంతమైన స్థితి. మీలో స్ఫూర్తి, పోరాటశక్తి పెరుగుతుంది. తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. కాని కోపానికి లోనవ్వకపోవడం అవసరం. ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా స్పందించాలి. ఈ గ్రహస్థితుల ప్రభావం వలన ఆగస్టు 3న మీకు మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. మనోబలం, ఆత్మవిశ్వాసం, ఉద్యోగపరంగా పురోగతి కనిపించినా ఖర్చులు మరియు భావోద్వేగాలపై కంట్రోల్ అవసరం. సంపూర్ణ దృష్టితో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఆగస్టు 4 శుక్రుడు మీ లగ్నాధిపతిగా లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీకు కొత్త అవకాశాలు తెస్తుంది. ముఖ్యంగా స్నేహితుల ద్వారా లాభాలు, సంప్రదింపులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. కొంతమందికి ప్రేమ విషయాల్లో మధుర ఫలితాలు కనిపించవచ్చు. బుధుడు 3వ ఇంట్లో మీ నైపుణ్యాలను మెరుగుపరిచే అవకాశం ఇస్తున్నాడు. వాక్పటుత్వం పెరుగుతుంది. రైటింగ్, మీడియా, కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. సోదరులు, సోదరీమణులతో సన్నిహితత పెరిగే సూచనలు ఉన్నాయి. సూర్యుడు కూడా బుధుడితో కలిసి 3వ ఇంట్లో ఉండటం వల్ల ధైర్యంగా అభిప్రాయాలు చెప్పగలుగుతావు. ప్రభుత్వ సంబంధిత కార్యాలలో పురోగతి ఉంటుంది. అధికారులతో మీ అనుబంధం బలపడే అవకాశం ఉంది. చంద్రుడు ఆ రోజు 6వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. చిన్నపాటి తలనొప్పులు, ఒత్తిడిగా అనిపించే పరిస్థితులు ఉండొచ్చు. ఉద్యోగస్థులకు పనిలో పోటీ పెరగొచ్చు. అయితే ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు. మంగళుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ధనసంబంధ విషయాల్లో శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో మాటల్లో మోతాదుగా ఉండాలి. వాగ్ధాటికి నియంత్రణ అవసరం. గురు 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ప్రయాణ వ్యయాలు కలగొచ్చు. కొంతమందికి విదేశీ అవకాశాలు వస్తే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. గురువు దృష్టి 4వ, 6వ, 8వ ఇళ్లపై పడటం వల్ల ఇంటి విషయాల్లో చలనం, ఆరోగ్యపరంగా కొంత మంచిది కనిపించవచ్చు. శని 10వ ఇంట్లో స్వగ్రహంగా ఉండటం వల్ల పనిపరంగా బలమైన స్థితి ఉంది. కొత్త బాధ్యతలు తీసుకుంటావు. మీ నైపుణ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. కొంత ఒత్తిడి ఉండే అవకాశముంది కాని ఫలితం మంచిదే. రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల
కొంతమంది మిత్రుల వల్ల కలిగే మోసం లేదా అపనమ్మకాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్త పరిచయాల్లో శ్రద్ధ అవసరం. కేతు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమలో అసంతృప్తి లేదా భావోద్వేగాలపై కంట్రోల్ అవసరం. విద్యార్థులకు చదువుపై పూర్తి దృష్టి పెట్టడం అవసరం. ఈ గ్రహస్థితులు వలన ఆగస్టు 4న మీరు వ్యవహారాల్లో, ఉద్యోగంలో, కుటుంబ సంబంధాలలో కొంత మెరుగైన ఫలితాలను పొందే అవకాశముంది. కానీ ఆరోగ్యం, ఖర్చులు, వాగ్దాటిపై నియంత్రణ అవసరం. ప్రతి విషయాన్ని శాంతంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మీకు అనుకూలంగా మారుతుంది. వృషభరాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని విశేషమైన శుభవార్తలు వింటారు. జీవితంలో కొన్ని సంతోషకరమైన పరిణామాలు జరుగుతాయి. గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న ఆర్థిక సంబంధిత ఒత్తిడులు తగ్గుతూ సాంత్వన కలిగించే వార్తలు వినిపిస్తాయి. ఊహించని చోట నుంచి ఆర్థిక లాభం పొందే అవకాశముంది. మీరు పెట్టుబడి పెట్టిన చోట లాభదాయకమైన ఫలితం లభించవచ్చు. అప్పులు తీర్చే మార్గాలు తేలిపోవడం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు అనుకోని ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ వార్త వింటారు. మీ ప్రతిభను గుర్తించే సమయం ఇది. జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్నవారికి అప్కమింగ్ కాల్ లేదా ఇంటర్వ్యూకు సంబంధించిన శుభవార్త వస్తుంది. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తపరిచేందుకు అనుకూల సమయం వస్తుంది. ఎదురుగా ఉన్నవారు అంగీకరించే సూచనలు కనిపిస్తాయి. కొన్ని కుటుంబాలలో పెళ్లికి సంబంధించి చర్చలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు స్కాలర్షిప్, ఎగ్జామ్ క్లియర్ అయ్యే వార్తలు శుభసూచకంగా ఉంటాయి. మీ కష్టానికి ఫలితం దక్కే అవకాశముంది. కొన్ని విషయాల్లో మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు వస్తుంది. ఈ మద్దతు వల్ల మీరు కొంత ధైర్యంగా ముందుకు పోతారు. గతంలో కోల్పోయిన సంబంధాలు పునరుద్ధరమవడం కూడా ఒక శుభ సంకేతం. ఈ 4 రోజులు మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వినడం వల్ల మానసికంగా ఎంతో రిలీఫ్ కలుగుతుంది. వృషభరాశివారు ఈ 4 రోజుల్లో అనుభవించే శుభవార్తలు నేపథ్యంలో జీవితంలో మరింత శుభఫలితాలు పొందేందుకు పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం. శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి. తెల్లని పూలతో పూజ చేయడం ద్వారా శుభదాయక ఫలితాలు లభిస్తాయి. ఒక చెట్టును నాటి దానికి రోజూ నీళ్లు పోసే అలవాటు వేసుకోండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది, గృహంలో శాంతి చేకూరుతుంది. ఒక పేద వ్యక్తికి బియ్యం, పాలు లేదా కందిపప్పు దానం చేయండి. ఇది మీ జీవితంలో ఉన్న రుణభారాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యపరంగా సమస్యలు తొలగస్తాయి. గురువారం లేదా శనివారం రోజున పసుపు రంగు వస్త్రధారణ చేయడం మంచిది. ఇది మీకు సానుకూల శక్తిని కలిగిస్తుంది. శనివారం నాడు ఏదైనా గుడిలోకి వెళ్లి నల్ల దుస్తులు ధరించినవారికి గుడి బయట నూనె లేదా వేపనూనె దీపం వెలిగించడం ద్వారా శని దోషాలు తొలగపోతాయి. ప్రతిరోజు ఉదయం కనీసం 5 నిమిషాలు ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః మంత్రం జపం చేయడం ద్వారా శుభవార్తల శ్రవణానికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా అమ్మవారిని పూజించే సమయంలో తులసి దళం తప్పనిసరిగా చేర్చండి. ఇది ప్రేమ, కుటుంబంలో ఐక్యత పెంపొందించడంలో సహకరిస్తుంది. ఈ సతో పాటించటం వలన 4 రోజుల్లో వచ్చే శుభవార్తలు ఇంకా మెరుగ్గా ఫలించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.